సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్ పాలసీ అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలని కోరారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ గ్రాట్యుటీ, హెల్త్ బెనిఫిట్స్, మెడికల్ లీవులు, చైల్డ్ కేర్ లీవులు అందించాలన్నారు. 7 ఏళ్లుగా వేతన సవరణ జరగలేదని, తక్షణమే వేతన సవరణ చేపట్టాలని కోరారు. ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే డిసెంబర్ 10న విజయవాడలోని భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోరాట దీక్ష పేరుతో సమగ్ర శిక్ష ఉద్యోగులంతా కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున సమ్మె చేశామో తన ఒప్పందాలు జరిగాయి. అది ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలు. మరి ఆ ఒప్పందాలు అమలు చేయడంలో కాలయాపన జరుగుతుంది తప్ప ఒప్పందాలు అమలు చేయలే. మేము ఆ సందర్భంగా ఇప్పటి అధికారంలో ఉండే కూటమి అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. మేము రాగానే అన్ని అమలు చేయిస్తాము, మీకేం ఇబ్బంది లేదు, మా మినిమం టైం స్కేల్, మీ హెచ్ఆర్ పాలసీ, మీ కమిటీలన్నీ కూడా ఇస్తామని చెప్పి నిర్ణయం చేశారు. ఇప్పుడు 16 నెలలు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చాక, ఒక్కటంటే ఒకటి హామీ అమలు చేయలేదు. పోగా ఇప్పుడు గత ప్రభుత్వం కొంతమందికి జీతాలు పెంచిన జీతాలు కూడా పీఆర్సీ ప్రకారం కాకుండా చివరిలో పెంచారు. ఒకవైపు 6 సంవత్సరాల నుంచి పెన్షన్ కేటగిరీలు ఉన్నాయి, పెంచిన కేటగిరీలు కూడా చివరిలో పెంచే కేటగిరీ కూడా ఉన్నాయి. అంటే మొత్తానికి సర్వశిక్ష అయిపోయిన ఉద్యోగులందరూ కూడా నష్టం చేయనట్టు గత ప్రభుత్వం వ్యవహరించింది. దాన్ని చక్కదిద్దే పని మేము చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం ఆ పని చేయలేదు. చేయకపోగా ఈరోజు సిఆర్పీలు రేషనలైజేషన్ పేరుతో దూర ప్రాంతాలకి తరలించాలని, మరోవైపు వాళ్ళు అభద్రత భావనలో నెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అంటే ఈ 16 నెలల్లో మాకేదో మంచి జరుగుతుంది కూటమి ప్రభుత్వం అని మేము ఆశించిన ఆ మేరకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయట్లేదు. అందుకని చెప్పి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఎప్పుడైనా మీ ప్రభుత్వం మాతో చర్చలు జరపాలి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. మేము కొత్తగా ఒక్క హామీ కూడా అడగట్లేదు. మీ నోటు ద్వారా, మీ కూటమి నాయకుల ద్వారా ఏవైతే వచ్చాయో దాన్ని అమలు చేయండి. ఇంకేం లేదు, మేము ఇంకేం అడగట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. డిసెంబర్ 10వ తేదీన ఈ సమస్యను పరిష్కరించకపోతే డిసెంబర్ 10వ తేదీన చలో ఎస్పీడీ ఆఫీస్ పేరుతో వేలాది మంది విజయవాడకు వచ్చి ప్రభుత్వం సంగతి తాడో పేడో తేల్చుకుంటామని సందర్భంగా చెప్తా ఉన్నాను.